ముందుగా గుడ్ మార్నింగ్. ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. ఎందుకు ఇంకా దాదాపుగా ఎవరి మీద కేసులు పెట్టే పరిస్థితి లేనట్టు కనపడతా ఉంది. ఎందుకంటే పోసాని గారు కానీ ఆర్జీవి గారు కానీ వీళ్ళందరూ కూడా తిరిగి మేమే కేసులు వేస్తా ఉంటున్నారు. సో కాబట్టి ఇంకా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులు కానీ లేకపోతే మీడియాలో ఏదన్నా మాట్లాడేటువంటి కేసులు కానీ పెట్టే పరిస్థితి ఇంకా లేదని అర్థమైపోతుంది అందరికి. అట్లా అనిపిస్తుందా మీకు? ఏముండదు సార్, పెడతానే ఉంటారు ఇవన్నీ కామన్. ఎందుకంటున్నానంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు పెట్టాలి, మీరు అన్నట్టు తిడితే కేసు పెట్టండి. అమ్మ అక్క ఆలి ఈ బూతులు తిడితే కేసు పెట్టండి. ఎవడొద్దు అన్నాడు? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? బోరగడ్డ అనిల్ మీద మీరు కేసు పెట్టారు ప్రభుత్వం. ఎవడన్నా మేము ప్రశ్నించామా ఎందుకు పెట్టారని? నేనే చెప్పా పెట్టమని, మేమే అన్నాం పెట్టండి అని చెప్పి. రెండు, ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ ఏం కేసు పెట్టారో తెలుసు సార్ మీకు? ఇంటూరు రవికిరణ్ మీద నవ్వుకోవద్దు మీరు. ఈ ప్రభుత్వం ఈవీఎంల వల్ల గెలిచిందని చెప్పి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు, ఆయన దాని మీద కేసు పెట్టారు. అది కూడా ఎవరు ప్రభుత్వం, ఎవడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హర్షద్ అనేటటువంటి ఒక కార్యకర్త ఫిర్యాదు ఇచ్చాడంట. ఎక్కడ? గుంటూరు జిల్లా చేబ్రోల్లో. ఈయన ఉండేదేమో విశాఖపట్నంలో. ఇంటూరు రవికిరణ్ ఈ ప్రభుత్వం ఈవీఎంల వల్ల గెలిచింది అని పోస్ట్ పెట్టినందుకు మళ్ళీ మీరు ఇది అట్లాంటి పోస్టులు దాని మీద కేసు పెట్టరండి అని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ డిస్కషన్ చేస్తారు. కాబట్టి ఇది న్యూస్ టుడే అంటే ఈనాడుకు సంబంధించినటువంటి అంటే వచ్చింది సార్. సీఎం పై తప్పుడు ప్రచారం కేసు నమోదు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారని రవికిరణ్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అందుకని చేబ్రోలుకు చెందిన తెదాపా కార్యకర్త హర్షద్ ఇచ్చిన ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటకృష్ణ చెప్పారు. నేను చెప్తున్నాను సార్, ఈవీఎంల వల్ల గెలిచిన మహారాష్ట్రలో కూడా వాళ్ళందరూ అంటున్నారు. చంద్రబాబు నాయుడు అప్పుడు మా మీద కూడా అన్నాడు ఈవీఎంల వల్లనే. పవన్ కళ్యాణ్ కూడా ఈవీఎంల వల్ల గెలిచారు అంటున్నారని అన్నాడు. మరి వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలిగా. ఒక ఇంటూరు రవికిరణ్ మీద ఎందుకు పెడతారు? ఇట్లాంటి కేసులు ఇప్పుడు మీరు అన్నారు తప్పుడు ప్రచారం. సాక్షాత్తు ఛానల్స్ సోషల్ మీడియా మీరు సైకోలని మాట్లాడుతున్నారు కదా. మెయిన్ మీడియాలు నడుపుతూ ఈరోజు టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని వాడు అంటే మరి అట్టండాల మీద కేసులు పెట్టొద్దా అండి? ఆ ఛానల్ నడుపుతూ తమ్నెల్ సార్ నట్టేట ముంచే ఒక కదరా జగన్ కి అదాని వార్నింగ్. టీవీ5 తమ్నెల్ సార్, నట్టేట ముంచే ఒక కదరా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని రా. వీళ్ళు మెయిన్ మీడియా నడుపుతున్నటువంటి వీళ్ళు మనుషులా బ్రోకర్లా లేదంటే ఇంకేదన్నారు? బ్రహ్మనాయుడు గారు నేను బ్రోకర్ అంటే గౌరవం అంటే అరే ఒరే అని చెప్పి మాట్లాడుతున్న ఛానల్స్ మీద నేను మాట్లాడి తప్పెట్ట. దాని తర్వాత అదే ఛానల్ సార్ అమెరికాలో జగన్ A1 రంగంలోకి FBI ఇటు చూసి వచ్చాడు. ఈ టాల్కం పౌడర్ ఛానల్. ఇక్కడ బెంగళూరు ప్యాలెస్ లో జగన్ ప్రాక్టీస్ అంట. అమెరికా జైల్లో బ్రెడ్ జామ్ రెడీ ABN. మీరు నవ్వుతున్నారు సార్, మరి మాకు కూడా కోపం వచ్చింది కదా. మీకు అభ్యంతరాలంటే మీరు కూడా కేసులు పెట్టండి, కోర్టుకు వెళ్ళడం తప్పే ఉంది, న్యాయపరంగా ప్రొసీడ్ అవుతారు కదా. బ్రహ్మనాయుడు మిమ్మల్ని అడిగా మేము అందరం వెళ్దాం సార్, ఒక రోజు పెడదామని. అప్పుడు మీకే అర్థమై తీసుకుంటారా లేదా అని. మరి ఇట్లాంటివి పెట్టేది, ఇట్లాంటివి పెడుతూ దాంట్లో మీతో డిబేట్కి వచ్చేటప్పుడు కర్రకు కారం పూసి కొమ్మినేనికి బడిత పూజ చేయాలి సార్. మీకంటే సీనియర్ జర్నలిస్ట్ కదా సార్ ఆయన వయసు ఏంది? కారం పెట్టి బడిత పూజ చేయాలి ఛానల్స్. ఈ మెయిన్ ఛానల్స్ పెడుతున్నటువంటి తమ్నెల్స్ ఇట్లాంటివి చాలా. జగన్ దొబ్బుడు భారత్ గిల్లుడు. ఇలా ఏం చేయాలి సార్? ఇట్లాంటి ఏం బూతులు తిట్టి ఏం కేసులు పెట్టాలి మీరు చెప్పండి. ఇందాక ఆయన చెప్పారు, ఎవరు జనసేన ప్రతినిధి చెప్పి, అమ్మో ఇట్లన్నీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటో తెలుసా జనసేనలకి? నిరంతరం ఒక వ్యక్తిని ఒక పార్టీని టార్గెట్ చేసి ఒక 3-4 రాజకీయ పార్టీలు, ఒక 4-5 మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, ఒక 100 యూట్యూబ్ ఛానల్స్, ఒక 2 పత్రికలు లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా ఆర్గనైజ్డ్ గా ఒక కుట్ర పండుతారు కదా. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. ఆ ప్రతినిధికి తెలుసుకోవాలి. అంటే ఆ రాష్ట్రం అడుక్కుదింది, రాష్ట్రం 9 లక్షల కోట్లు, సాయంత్రం డిబేట్ లో 10 లక్షల కోట్లు, తెల్లారి డిబేట్ లో 11 లక్షల కోట్లు, ఆ తెల్లారి డిబేట్ లో 14 లక్షల కోట్లు అప్ అయిపోయింది, అడుక్కుదింది. ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ రాష్ట్రం సంకనాగిపోయింది. ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. తాన 30,000 మంది కాదు కదండి, 31,000 మంది అయ్యారండి. అమ్మమ్మ కాదు కదండి, 32,000 మంది మహిళలు మిస్ అయ్యారండి. అమ్మో పవన్ కళ్యాణ్ చెప్పాడండి తందాన. ఇట్లా ప్రచారం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, తప్పుడు ప్రచారం. వీళ్ళు కదా ఆర్గనైజ్డ్ క్రైమ్.
ఈ రాష్ట్రంలో రంగులు వేసి తీయటానికి 4,000 కోట్లు అయింది. ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్, తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు. మరి అదే అసెంబ్లీ సాక్షిగా రంగులకి అవ్వలేదు, రంగులకి అయింది కేవలం 80 కోట్ల రూపాయలే. అది కూడా పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ బుక్ లో ఎంబుక్ లో రికార్డ్ అవుతాయండి, ఎంబుక్ ప్రకారం ఖర్చు పెడతారు, ప్రభుత్వం ఎటువంటి డబ్బులు జీవో ప్రకారం రిలీజ్ చేయలేదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ అసెంబ్లీలోనే వాళ్ళు ఈ రోజు చెప్పినప్పుడు, మరి ఇన్నాళ్ళు తప్పుడు ప్రచారం చేసినటువంటి ఈ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, లేదంటే TV5, ABN, మహా న్యూస్, సో ఛానల్స్, వాళ్ళకి తోడు తందాన అన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ డిబేట్ లో దాన్నే ప్రస్తావిస్తూ ఆర్గనైజ్డ్ గా కుట్ర పన్ని రాష్ట్ర నాశనం కోరుకున్నటువంటి వాళ్ళని, మరి వాళ్ళందరూ కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్. 111 కింద ముందు వాళ్ళని కదా తీసుకెళ్లి బొక్కలు వేసి మక్కల రహితం కాల్చింది వాళ్ళని కదా. ఇందా మీరు RGV పారిపోయాడు అన్నాడు. ఏం మీ అందరు మీకు బాగానే కనపడుతుంది, నాకు కనపడుతుంది, అందరితో ప్రెస్ మీద మాట్లాడాడు. నిన్ననే కనపడింది, 2 రోజుల క్రితం మీకు కనపడి ఉంటాడు పర్సనల్ గా. అంటే మీరు ప్రెస్ క్లబ్ మీకు పోలేదా? నిన్ననేనండి కనపడింది, 2 రోజుల నుంచి కనపడలేదు. 2 రోజుల నుంచి పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి మధ్యపాటి పోలీసులు ఆ రిపోర్టర్ కి గోప గుయ్యమనేలాగా అందుకని చెప్పాడు. 2 రోజులు నా దగ్గర పోలీసులు ఉన్నాడు, ఎవరు నీకు చెప్పింది? ఆయన దగ్గర ఉన్నారని కాదు, ఆయన దగ్గర పోలీసులు ఉంటే ఎప్పుడో తీసుకెళ్లిపోయేవాళ్ళు ఆయన. వినండి, మధ్యపాడు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారే, నోటీసులు ఇవ్వడానికి వస్తే ఆయన రెడీగా రా అని చెప్పి కూర్చోడానికి ఉంటారే? ఆయన ఏమైనా ప్రైమ్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్ సార్? నోటీసులు ఇవ్వడానికి వస్తే తీసుకోవాలి నోటీసులు. పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తే ఏమైనా RGV పైనుంచి దిగొచ్చాడేంటి? ఎవరు RGV ఏమైనా పైనుంచి దిగొచ్చాడా? పోలీసులు వచ్చి నోటీసులు ఇస్తే తీసుకోవాలి అతను. మీ రూల్ ఉందా ఏంటి? రూల్ ఉండే అంటే పోలీసు వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? ఎవరికి ఏమి నీతి వాక్యాలన్నా పొద్దున్నే మీరు కూడా నోటీసులు ఇస్తే టయానికి అందుబాటులో అయితే వాళ్ళు కోర్టు కేసు చేసుకుంటారు లేదా అరెస్ట్ చేసుకుంటారు. మీరెవరు టయానికి ఉండాలి, పోలీసులు వస్తున్నారు కాబట్టి ఒంగోలు నుంచి నువ్వు లైన్ లో ఎక్కడే ఉండు, వచ్చిన దాకా వాళ్ళకి టీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి నోటీసులు అందుకో. ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇస్తే తీసుకున్నారు, అప్పుడు ఆయన అందుబాటులో ఉన్నప్పుడు. ఆయన అందుబాటులో లేడు, ఎక్కడున్నాడో నేను సినిమా షూటింగ్ లో ఉన్నా అని చెప్పి వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను పారిపోయానని చెప్పి కొన్ని పతివ్రత ఛానల్స్ హెడ్డింగ్లు పెట్టిని, నేను ఆడికి పారిపోలేదురా బాబు, ఇదిగో నా వీడియో, నేను పలానా చోట నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి ఆయన వీడియో ఉన్నారు. ఆయన కోర్టులో కేసు వేస్తున్నారు. ఆ తర్వాత వచ్చి ఛానల్స్ లో లైవ్ లో కూర్చొని మాట్లాడారు. లైవ్ లో కూర్చొని ఆయన అదే హైదరాబాద్ స్టూడియో లైవ్ లో కూర్చొని మాట్లాడారు. తర్వాత ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. ఆయన ఏమో అతీతుడా? ఆ పోలీసులు ఏమన్నా అతీతులా? ఆయన కాదండి, ఆయన ఎప్పుడో సంవత్సరం క్రితం పోస్ట్ పెట్టాడంట. పోస్ట్ పెట్టినాడు మనోభావాలు దెబ్బతిల్లా. పోస్ట్ పెట్టితే ఎవడో మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఊళ్ళో పెళ్లి కుక్కలు అడావిడిలాగా మీ మీద పోస్ట్ పెడితే మీ మనోభావాలు దెబ్బతిని మీరు కేసు పెట్టండి. మరి ఇందాక పలాని ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా తమ్ములైన్లు పెడుతున్నాయి, భారతి గారి మీద ఈ విధంగా పెడుతున్నాయని మీరు బ్యాలెన్స్ తప్పి కూడా మాట్లాడారు కదా. అంటే మీ మనోభావాలు, మీ నాయకుడు మనోభావం, అంటే మీ నాయకుడిని తిట్టారని మీ మనోభావాలు ఎట్లా దెబ్బతిన్నాయా? అవతల కంప్లైంట్ చేసిన వ్యక్తి కూడా అంతే కదా. అదే సార్, సంవత్సరం తర్వాత దెబ్బతింటాయి. అంటే ఇప్పుడు ఈ రోజు మర్డర్ చేస్తే సంవత్సరం తర్వాత ఆ నిందితులు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? ఈ సంవత్సరం పాటు వాళ్ళ ఒంట్లో రక్తం ప్రవహించాలా? అప్పుడు థంబ్నెయిల్స్ పెడితేనో, అప్పుడు పోస్ట్ పెడితేనో, మరి ఆ రోజు ఎందుకు ఇవ్వాలా? అదే ఆయన ఉండేది, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ కాదు, RGV పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరి ఓటు హక్కు హైదరాబాద్ లో ఉన్నట్టున్నారు తెలిసి. మరి తెలంగాణలో కంప్లైంట్ ఇవ్వచ్చుగా. ఇదే మరి సంవత్సరం క్రితం ఆల్రెడీ డిసెంబర్ లోనే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది, డిసెంబర్ నవంబర్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్. సో మరి అప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చుగా, లేదా అంతకుముందు కంప్లైంట్ ఇవ్వచ్చుగా. మనోభావాలు దెబ్బతిన్నటువంటి వాళ్ళు సార్, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి న్యాయం వద్దు. బ్రహ్మనాయుడు కాదు సార్, బ్రహ్మనాయుడు గారు చేయి కోసుకున్నా ఎరుపు రక్తం వస్తుంది, చేయి తగిన వెంకటరెడ్డి చేయి తగిన ఎర్ర రక్తం వస్తుంది, ప్యానల్ లో అందరిది ఎర్ర రక్తం వస్తుంది, వేరే రక్తం ఏం రాదు కదా, అందరు మనుషులే కదా. సో మరి అందరికి ఒక న్యాయం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్కటే సపరేట్ చట్టం అని పెట్టడానికి ఉండదు కదా. మీరన్న 111 సెక్షన్ కేసులు పెడతా అన్నారు కదా. నేను చెప్పే అప్పుడు ఎన్ని తప్పుడు ప్రచారమే కదా. ఈ రోజు రాష్ట్రం అప్పు 14 లక్షల కోట్లు ఉందా బ్రహ్మనాయుడు గారు? ఉంటే 6.5 లక్షల కోట్లు అని ఎందుకు చెప్పారు బడ్జెట్ లో? ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారా? అవలేదని చెప్పి ఇదే అసెంబ్లీలో మాట్లాడారు కదా. మరి ఇట్లాంటివన్నీ తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద వీళ్ళు కదా ఆర్గనైజ్డ్ క్రిమినల్, వీళ్ళ మీద ఎందుకు పెట్టకూడదని నేను క్వశ్చన్ అడిగా. దానికి సమాధానం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, ఎవరైతే మీరు అన్నట్టుగా అధికార ప్రతినిధులు మొదలుకొని సాక్షాత్తు పార్టీ అధ్యక్షుల దాకా, ఈ రోజు స్పీకర్ చైర్ లో కూర్చున్నటువంటి వ్యక్తి దాకా మహిళల మీద మాట్లాడినటువంటి మాటల మీద కూడా కేసులు పెట్టాలి కదా. మహిళా హోంమంత్రి మీద ఇదే అయ్యన్న పాత్రుడు, పోలీసుల మీద అచ్చెన్నాయుడు, మీకు తెలుసు కదా, దెం భాష మాట్లాడాడు ఇదే అచ్చెన్నాయుడు, ఇదే అయ్యన్న పాత్రుడు లంభాష మాట్లాడాడు.
వీళ్ళందరేమో ఈరోజు స్పీకర్లు, మంత్రులు, ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వాడు సైకో, వాడి మీద 311 ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్, వీళ్ళేమో ఆడ సెక్షన్లు పెట్టండి రా అనేటటువంటి వ్యక్తులు. ఎక్కడికి పోతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది సార్, మామూలు బ్రహ్మాండంగా లేదు. రైట్, మరి ఇట్లాంటివన్నీ మనం చూస్తాం. మళ్ళీ మాట్లాడదు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. అంతే, మీకు అవకాశం